వెల్కమ్ బ్యాక్ టు బర్నింగ్ ఇష్యూ. రాజకీయాల్లో మాటల తూటాలు పేలడం సహజం, కానీ ఆ మాటలే ఇప్పుడు హైదరాబాద్ పాలిటిక్స్లో అగ్గిరాజేస్తున్నాయి. రాష్ట్రంలో సీటు ఎవరిదైనా సర్కార్ నడిపే రిమోట్ మాత్రం మాదే అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు ఎంఐఎం నేత అక్బరుద్దీన్ ఓవైసీ. అధికారం ఎవరిదైనా ఆధిపత్యం మాదేనన్న ఈ వ్యాఖ్యలు వెనుకున్నటువంటి అసలు మర్మం ఏంటి? ఇది అహంకారమా లేక ఎలక్షన్ల వేళ ప్లే చేస్తున్నటువంటి ఓటు బ్యాంకు డ్రామానా? కిరణ్ కుమార్ రెడ్డి నుంచి రేవంత్ రెడ్డి దాకా మారినటువంటి సీన్లు, మారని ఎంఐఎం తీరు వెనుకున్నటువంటి దాగున్న బిగ్గెస్ట్ పొలిటికల్ స్కెచ్ పై ప్రైమ్ 9 ఎక్స్క్లూజివ్ అనాలిసిస్. రాజకీయాల్లో మాస్ ఇమేజ్, యూత్ ఫాలోయింగ్, మైక్ పట్టుకుంటే మాటల తూటాలు పేల్చే వాగ్దాటి, ఇవన్నీ ఒక నాయకుడికి ఆభరణాలే. కానీ అవి హద్దుమీరిన అహంకారానికి, వివాదాలకు కేంద్ర బిందువుగా మారితేనే అసలు సమస్య మొదలవుతుంది. ప్రస్తుతం తెలంగాణ రాజకీయాల్లో మజ్లీస్ పార్టీ శాసనసభ పక్షనేత అక్బరుద్దీన్ ఓవైసీ తీరు అచ్చం ఇలాగే కనిపిస్తోంది. పాత బస్తీలో పట్టున్న నేతగా, ఒక వర్గాన్ని ప్రభావితం చేయగల సమర్థుడిగా ఆయనకు పేరుంది. కానీ కీలక సమయాల్లో ఆయన నోటి నుండి వచ్చే మాటలు మాత్రం రాజకీయ వర్గాల్లో అగ్గిరాజేస్తూ ఉంటాయి. నోరు మంచిదైతే ఊరు మంచిదవుతుంది అని పెద్దలంటారు. కానీ అక్బరుద్దీన్ విషయంలో మాత్రం ఆయన నోరు తెరిస్తే చాలు, రాష్ట్ర రాజకీయాల్లో ఏదో ఒక కొత్త వివాదం పుట్టుకు రావాల్సిందే అనే నానుడి స్థిరపడిపోయింది. తాజాగా ఆయన చేసిన వ్యాఖ్యలు కేవలం రాజకీయ విమర్శలు మాత్రమే కాదు, అంతకు మించిన లోతైన వ్యూహాన్ని బయటపెడుతున్నాయి. తెలంగాణలో ఏ పార్టీ అధికారంలో ఉన్నా మా మద్దతు కోసం వెంపర్లాడాల్సిందే, ప్రభుత్వం నడవాలంటే మా దయాదాక్షిణ్యాలు ఉండాల్సిందే అంటూ అక్బరుద్దీన్ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు హాట్ టాపిక్. ఒక సీనియర్ రాజకీయ నాయకుడి నోటి వెంట రావాల్సిన మాటలేనా ఇవి అనే చర్చ సర్వత్రా జరుగుతోంది. ప్రజాస్వామ్యంలో ప్రజలే ప్రభువులు, కానీ తామే కింగ్ మేకర్లమని, తమ చేతిలోనే అధికారం ఉందన్నట్లుగా మాట్లాడడం వెనుక ఉన్నది కేవలం ఆత్మవిశ్వాసం మాత్రమే కాదు, అంతకు మించిన అహంకారం కూడా ఉందనేది విశ్లేషకుల మాట. రాష్ట్రంలో పురపాలక సంఘాల ఎన్నికలు, జీహెచ్ఎంసీ పోరు దగ్గర పడుతున్న వేళ తన క్యాడర్లో జోష్ నింపడానికి ఇలాంటి మాటలు మాట్లాడటం వ్యూహాత్మకమే కావచ్చు. కానీ ఒక ప్రజాస్వామ్య వ్యవస్థను, ప్రజల తీర్పును కించపరిచేలా తాము శాసిస్తేనే పాలన సాగుతుంది అన్న భ్రమను కల్పించడం మాత్రం ఖచ్చితంగా గర్వానికి నిదర్శనమే. అక్బరుద్దీన్ ఓవైసీ ఇలా మాట్లాడడం ఇదేమీ కొత్త కాదు. చరిత్ర పుటలు తిరగేస్తే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనూ ఇలాంటి దృశ్యాలే కోకొల్లలు. నాడు కిరణ్ కుమార్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో కూడా సర్కార్ మనుగడ మా చేతుల్లోనే ఉందంటూ ఎంఐఎం నేతలు చేసిన వ్యాఖ్యలు అప్పట్లో సంచలనం సృష్టించాయి. నాడు కాంగ్రెస్ ప్రభుత్వం సంక్షోభంలో ఉన్నప్పుడు తమ మద్దతు ఉపసంహరించుకుంటామంటూ బ్లాక్మెయిల్ రాజకీయాలకు తెరలేపిన ఘనత వీరి సొంతం. అధికారం ఎవరిదైనా పెత్తనం మాత్రం మాదే అనే ధోరణి ఎంఐఎం డిఎన్ఏలోనే జీర్ణించుకుపోయిందా అనే అనుమానం కలగక మానదు. కానీ ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలో రాజకీయ సమీకరణాలు మారాయి, పార్టీలు మారాయి, కానీ ఎంఐఎం నేతల మైండ్ సెట్ మాత్రం మారలేదు అనడానికి తాజా వ్యాఖ్యలే నిలువెత్తు నిదర్శనం. ఫిబ్రవరి 11న రాష్ట్రంలో పురపాలక సంఘాల ఎన్నికల సందడి ఒకవైపు, త్వరలో జరగబోయే గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల హడావుడి మరొక వైపు. సరిగ్గా ఈ టైంలోనే అక్బరుద్దీన్ ఎందుకు ఇలా రియాక్ట్ అయ్యారు? ఇది యాదృచ్ఛికమా లేక పక్కా స్కెచ్ ప్రకారం వేసిన ప్లానా? రాజకీయాల్లో ఏది ఊరికే జరగదు. ఎన్నికల ముంగిట తమ ఓటు బ్యాంకును ఏకం చేసుకోవాలంటే ఏదో ఒక వివాదాన్ని రగిలించాలి. తమ సామాజిక వర్గంలో ఒక రకమైన ఆవేశాన్ని, అభద్రతా భావాన్ని లేదా ఆధిపత్య ధోరణ్ణి నూరిపోయాలి. అప్పుడే ఓట్లు గంపగుత్తగా పోలవుతాయి. అక్బరుద్దీన్ వ్యాఖ్యల వెనుక అసలు మర్మం ఇదే. అభివృద్ధి గురించి మాట్లాడడం కంటే ఆధిపత్యం గురించి మాట్లాడితేనే జనం త్వరగా ఆకర్షితులవుతారని ఆయన బలంగా నమ్ముతున్నట్టు కనిపిస్తోంది. ఎంఐఎం తీరును నిశితంగా గమనిస్తే జాతీయ స్థాయిలో ఆ పార్టీ పోషిస్తున్న పాత్రపై అనేక అనుమానాలు కలుగుతాయి.
బీహార్, ఉత్తరప్రదేశ్, మహారాష్ట్ర వంటి రాష్ట్రాల్లో జరిగిన ఎన్నికల్లో ఎంఐఎం పోటీ చేయడం వెనుక ఉన్న అసలు ఉద్దేశమేంటి? అక్కడ గెలవడం కన్నా సెక్యులర్ పార్టీల ఓట్లను చీల్చి పరోక్షంగా బీజేపీకి లాభం చేకూర్చడమే వారి లక్ష్యమా అనే విమర్శలు బలంగా వినిపించాయి. బీజేపీకి బీ టీం అని ప్రత్యర్థులు చేసే ఆరోపణలకు బలం చేకూర్చేలా ఎంఐఎం ప్రవర్తన ఉంటోంది. ముస్లిం ఓట్లను చీల్చడం ద్వారా బీజేపీ వ్యతిరేక కూటమిని దెబ్బతీయడంలో ఎంఐఎం సక్సెస్ అయింది. శత్రువుకి శత్రువు మిత్రుడు అన్న చందంగా పైకి బీజేపీని విమర్శిస్తున్నట్టు కనిపిస్తున్నా లోపల మాత్రం కాషాయ పార్టీకి మేలు చేసే రాజకీయ చదరంగం ఆడుతున్నారనేది బహిరంగ రహస్యం. ఇక్కడ మనం ప్రత్యేకంగా చర్చించుకోవాల్సిన అంశం ఓటు బ్యాంకు రాజకీయం. ఎంఐఎం పార్టీ మనుగడ మొత్తం ఒక స్పెసిఫిక్ కమ్యూనిటీ ఓట్ల మీదనే ఆధారపడి ఉంది. ఆ ఓటు బ్యాంకు చెక్కు చెదరకుండా ఉండాలంటే తాము మాత్రమే వారి రక్షకులమని, తాము లేకపోతే వారి అస్తిత్వం ప్రమాదంలో పడుతుందని పదే పదే నమ్మించాలి. అదే సమయంలో మనం ఎవరికీ తలొగ్గాల్సిన పనిలేదు, ప్రభుత్వాలే మన కాళ్ల దగ్గరకొస్తాయి అని చెప్పడం ద్వారా సామాన్య ప్రజల్లో ఒక కృత్రిమమైన హీరోయిజాన్ని నింపుతారు. ఇది చాలా ప్రమాదకరమైన క్రీడ. అభివృద్ధి, విద్య, ఉద్యోగాల గురించి కాకుండా కేవలం మతపరమైన భావోద్వేగాల చుట్టూ రాజకీయాల్ని తిప్పడం ద్వారా ఒక వర్గాన్ని ఎప్పుడూ తమ గుప్పిట్లో పెట్టుకోవాలనే కుటిల నీతి ఇందులో స్పష్టంగా కనిపిస్తోంది. తాజా వ్యాఖ్యలు ఈ వ్యూహంలో భాగమే. అయితే చరిత్ర ఎప్పుడూ ఒకేలా ఉండదు. విమర్శలు, రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేసినంత మాత్రాన రాజకీయాలు తలకిందులవుతాయని భావిస్తే అది ఎంఐఎం నేతల భ్రమే అవుతుంది. గతంలో ఎన్నో పార్టీలు ఇలాంటి ఆత్మవిశ్వాసంతోనే మట్టి కరిచాయి. కేవలం మాటలతో కోటలు కట్టలేం. ప్రజలిప్పుడు చైతన్యవంతులయ్యారు. ముఖ్యంగా తెలంగాణ సమాజం రాజకీయ పరిణామాల్ని చాలా నిశితంగా గమనిస్తోంది. ఒక పార్టీకి మేలు చేసేలా మాట్లాడడం ఎంత తేలికో, అదే క్రమంలో తమ వైపున్న తప్పుల్ని కప్పిపుచ్చుకోవడం అంత తేలిక కాదు. ఎంఐఎం నేతలు తాము ఆకాశంలో ఉన్నామని భావిస్తున్నారు, కానీ క్షేత్రస్థాయిలో వాస్తవాలు మారుతున్నాయన్న సంగతిని విస్మరిస్తున్నారు. అక్బరుద్దీన్ ఎంత గంభీరంగా మాట్లాడినా వాస్తవ పరిస్థితి మాత్రం అందుకు భిన్నంగా ఉంది. తెలంగాణలో ఇప్పుడు రేవంత్ రెడ్డి నేతృత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో ఉంది. గత బీఆర్ఎస్ ప్రభుత్వంతో ఉన్న దోస్తీ వేరు, ఇప్పుడున్న పరిస్థితి వేరు. ముఖ్యంగా హైడ్రా వ్యవస్థ ద్వారా పాత బస్తీలోని అక్రమ నిర్మాణాల కూల్చివేత, ప్రభుత్వ స్థలాల రికవరీ విషయంలో ప్రభుత్వం తీసుకున్న కఠిన చర్యలు ఎంఐఎంకు ముచ్చెమటలు పట్టించాయి. తమ కంచుకోటలో అధికారులు అడుగుపెట్టినా ఏమీ చేయలేని నిస్సహాయత ఎంఐఎం నేతల్లో కనిపించింది. హైడ్రా దెబ్బకు అధికార కాంగ్రెస్కు ఎంఐఎం తలవంచిందనే విమర్శలు బలంగా వినిపించాయి. పైకి గాంభీర్యం ప్రదర్శిస్తున్నా లోపల మాత్రం అధికార పార్టీకి సహకరించక తప్పని పరిస్థితి నెలకొంది. ఈ రాజకీయ బంధానికి మరో ఉదాహరణ జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల సమయం నాటి పరిణామాలు. పాత బస్తీలో ఆక్రమించుకున్న ప్రభుత్వ స్థలాల కబ్జా విషయంలో రక్షణ పొందడానికి లేదా హైడ్రా వంటి సంస్థల నుండి ఉపశమనం పొందడానికి ఎంఐఎం కాంగ్రెస్తో లోపాయకారి ఒప్పందాలు చేసుకుందనే ఆరోపణలు లేకపోలేదు. జూబ్లీహిల్స్లో కాంగ్రెస్కి లాభం చేకూరేలా ఎంఐఎం తన వ్యూహాల్ని మార్చుకుందని, ఓట్ల విభజన జరగకుండా చూసిందని విశ్లేషకులు భావిస్తున్నారు. అంటే అక్బరుద్దీన్ చెప్పే మా దయాదాక్షిణ్యాలు అనే మాటలో నిజం లేదు. వాస్తవానికి తమ అక్రమాలను కాపాడుకోవడానికి ఎంఐఎం పార్టీయే అధికార కాంగ్రెస్ దయాదాక్షిణ్యాల మీద ఆధారపడి ఉందనేది నగ్న సత్యం. ఎంఐఎం రాజకీయాల్లో ఉన్న మరో విచిత్రమైన కోణం వారి ద్వంద్వ వైఖరి. స్టేట్లో ఒక విధంగా, సెంట్రల్లో మరో విధంగా పాలిటిక్స్ నడపడం వీరికి వెన్నతో పెట్టిన విద్య. రాజకీయ స్థాయిలో ఇండియా కూటమి మోదీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోరాడుతుంటే ఎంఐఎం మాత్రం ఆ కూటమికి దూరంగా ఉంటూ వచ్చింది. లౌకికవాదం గురించి గంటల తరబడి ఉపన్యాసాలు ఇచ్చే ఓవైసీ సోదరులు బీజేపీ వ్యతిరేక ఓట్లు చీలకుండా ఉండేందుకు కూటమితో ఎందుకు కలవలేదు? దీనికి సమాధానం ఒకటే, తమ స్వప్రయోజనాలు. దీపం ఉండగానే ఇల్లు చక్కబెట్టుకోవాలి అన్న సామెతను వీరు తూచా తప్పకుండా పాటిస్తున్నారు. కేంద్రంలో బీజేపీతో పరోక్ష సఖ్యత, రాష్ట్రంలో అధికార పార్టీతో సర్దుబాటు, ఇదే ఎంఐఎం ప్రస్తుత పాలసీ.
అక్బరుద్దీన్ వ్యాఖ్యలపై సామాన్యుడి స్పందన ఎలా ఉందంటే, ఔరా ఏందీ మాటలు అని ముక్కున వేలేసుకుంటున్నారు. రాజకీయ కారిడార్లలోనే కాదు, టీ కొట్టు దగ్గర, బస్టాండ్లలో, సోషల్ మీడియాలో కూడా దీనిపైనే చర్చ. పదే పదే ఇలాంటి రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేయడం వల్ల ఎంఐఎం తన విశ్వసనీయతను కోల్పోతోందా? తమను కేవలం ఓటు బ్యాంకుగా మాత్రమే వాడుకుంటున్నారని మైనారిటీ యువత కూడా ఇప్పుడిప్పుడే గ్రహిస్తోంది. అభివృద్ధి కావాలి, ఉద్యోగాలు కావాలి, అంతేకాని ఈ మాటల గారడీలు కాదు అని సగటు ఓటరు భావిస్తున్నాడు. అక్బరుద్దీన్ వ్యాఖ్యల్ని కాంగ్రెస్ నేతలు కూడా సీరియస్గా తీసుకోకపోవడానికి కారణం ఇదే. అవి కేవలం ఎన్నికల స్టంట్స్ అని అందరికీ అర్థమైపోయింది. అక్బరుద్దీన్ ఓవైసీ గుర్తుంచుకోవాల్సింది ఒక్కటే, రాజకీయాల్లో శాశ్వత మిత్రులు, శాశ్వత శత్రువులు ఉండకపోవచ్చు, కానీ శాశ్వత ప్రయోజనాలు మాత్రం ఉంటాయి. అయితే ఆ ప్రయోజనాలు ప్రజలకు సంబంధించినవై ఉండాలి తప్ప వ్యక్తిగత లేదా పార్టీ స్వార్థానికి సంబంధించినవి కాకూడదు. ఎల్లకాలం ప్రజల్ని మభ్యపెట్టడం సాధ్యం కాదు. తమ మద్దతు లేనిదే ప్రభుత్వాలు లేవు అని విర్రవీగడం మానేసి, ప్రజల మద్దతుంటేనే తాముంటామన్న సత్యాన్ని ఎంఐఎం గ్రహించాలి. లేకుంటే ఈ కింగ్ మేకర్ భ్రమలు పటాపంచలు కావడానికి ఎంతో సమయం పట్టదు. కాలం మారుతోంది, ఓటరు మారుతున్నాడు. మరి ఎంఐఎం మారుతుందా అనేది వేచి చూడాలి. ఇది అక్బరుద్దీన్ వ్యాఖ్యల వెనుక ఉన్నటువంటి అసలు రాజకీయ చదరంగం. అధికారం ఎవరిదైనా పెత్తనం మాత్రం మాదే అనే రోజులు ఇక చెల్లకపోవచ్చు. ఎందుకంటే ప్రజలు ఇప్పుడు ప్రశ్నిస్తున్నారు. పాత బస్తీ గోడల వెనక దాగిన అభివృద్ధి శూన్యాన్ని నిలదీస్తున్నారు. మేమే కింగ్ మేకర్లు అని నేతలు విర్రవీగితే ప్రజాస్వామ్యంలో అసలు సిసలు కింగ్ ఓటరేనని బ్యాలెట్ బాక్స్ ద్వారా బుద్ధి చెప్పే రోజు ఎంతో దూరంలో లేదు. మరి రాబోయే ఎన్నికల్లో ఈ రాజకీయ అహంకారానికి జనం వేయబోయే తీర్పు ఎలా ఉండబోతోంది? అది కాలమే నిర్ణయిస్తుంది. ఇది ఇవాల్టి బర్నింగ్ ఇష్యూ. మరో బర్నింగ్ ఇష్యూతో మళ్ళీ కలుద్దాం. కీప్ వాచింగ్ ప్రైమ్9 న్యూస్.